Welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఐటమ్ అనే చాప్టర్లో ఒక టెక్స్టువల్ ప్రాబ్లం చేద్దాం. ఈ టెక్స్టువల్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు సర్ప్రైజింగ్గా బోర్డ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. సో ఇంపార్టెంట్. చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఏ 100 వాట్ బల్బ్, ఒక బల్బ్ కెపాసిటీ ఇచ్చాడు. 100 వాట్ బల్బ్ అంట. ఓకే, ఎమిట్స్ మోనోక్రోమాటిక్ లైట్. మోనోక్రోమాటిక్ లైట్ వస్తుంది అంటే లైట్ రేడియేషన్ వస్తుంది ఆఫ్ వేవ్ లెంత్. ఆ లైట్ వేవ్ లెంత్ ఇచ్చాడు 400 నానోమీటర్. అయితే క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ బై ద బల్బ్. అయితే ఆ బల్బు నుంచి వస్తున్న మోనోక్రోమాటిక్ లైట్లో 1 సెకండ్కు ఎన్ని ఫోటాన్స్ వస్తున్నాయో, అంటే ఎన్ని ఎనర్జీ ప్యాకెట్స్ వస్తున్నాయో కనుక్కో అన్నాడు. చూద్దాం. ముందు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వేవ్ లెంత్, బల్బు, ఎనర్జీ కదా. సో అదే రాద్దాం. సో ఫస్ట్ థింగ్, ఎనర్జీ ఆఫ్ బల్బ్. ఎనర్జీ ఆఫ్ బల్బ్ ఎంత ఇచ్చాడు? 100 వాట్స్ అన్నాడు. 100 వాట్స్ అంటే ఏమని? 100 జౌల్స్ పర్ సెకండ్ అని. అంటే జౌల్ సెకండ్ ఇన్వర్స్. ఒక సెకండ్లో 100 జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ మోనోక్రోమాటిక్ లైట్ నుంచి, 100 వాట్ బల్బు నుంచి. ఓకేనా? ఇలా ఉంటుంది. ఒక సెకండ్, సారీ. ఓకే, బల్బు 100 వాట్ బల్బ్ అంటే ఇలా ఉండే ఓల్డెన్ డేస్లో బల్బ్స్ ఇలా ఉండేది, ఫిలమెంట్ వచ్చేది ఇట్లా. సో ఇలా చెప్పుకోవచ్చు 100 వాట్ బల్బ్ అంటే. ఓకేనా? ఇలాంటి ఒక 100 వాట్ బల్బ్ తీసుకున్నాడు, దీని నుంచి లైట్ వస్తూ ఉంది. సరే, బాగుంది. దాని ఎనర్జీ 100 జౌల్ సెకండ్ ఇన్వర్స్ అన్నాడు. గుడ్. అయితే వేవ్ లెంత్ కూడా ఇచ్చాడు. వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 400 నానోమీటర్ ఇచ్చాడు. అయితే ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతున్నాయో చెప్పమన్నాడు. ఎన్ని ఫోటాన్స్ వస్తాయి? ముందు ఒక ఫోటాన్ ఎనర్జీ ఎంతో తెలిస్తే ఎన్ని వస్తాయో చెప్పొచ్చు. ఇప్పుడు నీకు ఒక 100 రూపీస్ డబ్బులు ఇచ్చి ఎన్ని పెన్స్ వస్తాయో చెప్పు అంటే నువ్వు ఏమంటావు? ఈచ్ పెన్ కాస్ట్ ఎంత అని అడుగుతావు. 5 రూపీస్ అన్నాడు అనుకో, 20 పెన్స్ వస్తాయి 100కి అని చెప్తావు. 10 రూపీస్ అన్నాడు అనుకో, 10 పెన్స్ వస్తాయి అంటావు. 20 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ అన్నాడు అనుకో, 100కి 5 వస్తాయి అని చెప్పేస్తావు. అలాగే మనం కూడా టోటల్ ఎనర్జీ 100 వాట్స్ అయినప్పుడు ఒక్కొక్క ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉందో మెజర్ చేస్తే ఆ టోటల్ ఎనర్జీలోంచి ఈచ్ ఫోటాన్ ఎనర్జీతో డివైడ్ చేసామనుకో, అప్పుడు ఎన్ని ఫోటాన్స్ వస్తాయో అలాంటివి తెలుసుకోవచ్చు. సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్, ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ సే E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. ఇక్కడ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. ఇచ్చాడా? ఇవ్వలేదు. వేవ్ లెంత్, ఇక్కడ వేవ్ లెంత్ ఇచ్చాడు లాంబ్డా. కాబట్టి మనం ఏం చేస్తామంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ సి బై లాంబ్డా. ఎందుకు? వీ నో దట్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా. ఓకేనా? సో న్యూ ప్లస్లో సి బై లాంబ్డా వేసాం. బాగుంది. ఇప్పుడు హెచ్ సి లాంబ్డా కావాలి. ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అనేది ఏంటి నేను? ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. ఓకే, ఇంటూ వెలాసిటీ 3 ఇంటూ 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్. జౌల్స్లో తీసుకున్నాం కాబట్టి ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇక్కడ వెలాసిటీ మీటర్స్లో తీసుకోవాలి. ఒకవేళ ఎర్గ్స్ తీసుకుంటే సెంటీమీటర్స్లో తీసుకునేవాళ్ళు. బై లాంబ్డా. లాంబ్డా ఎంతనైనా 400 నానోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ మనకు మీటర్లు కావాలి కదా. సో నానోమీటర్లు ఏం రాస్తాం మనం? 400 ఇంటూ 10⁻⁻9 మీటర్. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్. అలాంటివి 400 ఉన్నాయి. సో 400 ఇంటూ 10⁻⁻9 మీటర్స్. సో 400 ఇంటూ 10⁻⁻9 మీటర్స్. ఇప్పుడు మీటర్స్ గెట్స్ క్యాన్సిల్. సెకండ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ గెట్స్ క్యాన్సిల్. ఫైనల్ వి గెట్ ద ఎనర్జీ E ఇన్ జౌల్స్. ఇప్పుడు చూడు, 6.626 ఇంటూ 3, 3తో మల్టిప్లై చేయి. 3 6 are 18, 3 2 are 6, ఒక 1 7, 3 6 are 18, 3 6 are 18, ఒక 1 19, 19.878 ఇంటూ 10⁻. సో బై 4 వేద్దాం. బై 4
ఇక్కడ 10 స్క్వేర్ ఉంటుంది కదా, 4 ఇంటూ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 10⁻⁻7 అవుతుంది. 10 స్క్వేర్ ఇంటూ 10⁻⁻9. 10⁻⁻7 పైకి వస్తే +7. +7 +8 ఎంత అవుతుంది? +15. సో 10⁻⁻34 ఉంది ఇంటూ 10⁻15 ఉంది. -7 అవుద్ది ఇది 10 స్క్వేర్తో. పైకి వస్తే +7, ఆల్రెడీ ఒక +8, +15, -34 అలాగే ఉంది, +15 ఉంది. దేర్ఫోర్ E ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎలా ఉంది 19.8ను ఆల్మోస్ట్ మనం 20 అనుకోవచ్చా? అప్పుడు 4 5s are 20. సో 5 వస్తుంది అంతే వాల్యూ. ఓకేనా? సో ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ 20 కాదు కదా, కొంచెం తక్కువ ఉంది కదా, సో కొంచెం లెస్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుందంటే 4.969 ఇంటూ 10⁻⁻, 28 4 5s 19.8 కాబట్టి ఇది ఇంటూ 10⁻, -34 +15 ఎంత వస్తుంది? -19 అంతేగా. -19 15 34 అవుతుంది, -19 జౌల్స్. ఓకేనా? ఇది మనకు ఎనర్జీ 4.969 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఎవరి ఎనర్జీ? ఒక పోటాన్ ఎనర్జీ. కానీ మనకు అడిగింది ఏంటి? నంబర్ ఆఫ్ పోటాన్స్ రిలీజ్డ్. అదే రాద్దాం. నంబర్ ఆఫ్ photons released. Number of photons released is equal to energy of bulb. బల్బు నుంచి ఎన్ని ఫోటాన్స్ వస్తాయి అంటున్నాడు. ఆ బల్బు నుంచి మొత్తం ఎంత ఎనర్జీ వస్తుంది? ఆ ఎనర్జీ బై ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్. ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్. ఓకేనా? టోటల్ ఎనర్జీ ఎంత? 100 జౌల్స్ సెకండ్ ఇన్వర్స్ బై ఒక్క బల్బ్ ఎనర్జీ, ఒక ఫోటాన్ ఎనర్జీ ఎంతనైనా 4.969 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. జౌల్స్ క్యాన్సిల్. పర్ సెకండ్ ఇన్వర్స్ మిగులుతుంది. పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి ఎన్ని వస్తున్నాయి నంబర్. ఇప్పుడు పైన 100 ఉంది, ఇది 4.969, 5 అనుకుందామా రఫ్గా. 5 అనుకుంటే 520s అంతేగా. కాబట్టి వాల్యూ ఎంత వస్తుందంటే ఇట్స్ ఈక్వల్స్ టు 2.0, సారీ ఇది 100, ఇది 5 కాదు కదా, 4.9 కదా. సో 20.12 ఇంటూ 10⁻⁻19 పైకి వస్తే +19 సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? ఓకే, ఇది 5 అంటే 20 వచ్చేది, 4.9 కాబట్టి 20.1 వచ్చేసింది. దట్ ఈస్ ఈక్వల్స్ టు, దాన్ని 20.1 బాగుండదు, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే బాగుంటుంది. 2.012 ఇంటూ ఇక్కడ 10 టైమ్స్ తగ్గించాం, ఇక్కడ 10 పెరుగుతుందిగా, 10 టైమ్స్ తగ్గిస్తే 10 టైమ్స్ పెరుగుతుందిగా. సో 2.0 అన్నప్పుడు ఇంటూ 10 వేయాలి. ఆల్రెడీ 19 ఒక 10 ఏమవుతుంది? 10⁻20 సెకండ్ ఇన్వర్స్, లేదా పర్ సెకండ్ అంటే 1 సెకండ్లో ఇన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్ రిలీజ్డ్ పర్ సెకండ్ ఆర్ 2.012 ఇంటూ 10⁻20. అంటే ఒక్క సెకండ్లో 2 ఇంటూ 10⁻20 ఫోటాన్స్ రిలీజ్ అవుతున్నాయంట. ఎక్కడి నుంచి? 100 వాట్ బల్బు నుంచి. గట్ ఇట్? Hope you understand. Keep watching for more videos. If it is useful to you, please like, share and subscribe. Thank you.